అడుగుల బంధం పార్ట్ 86 రచన మీనా కుమారి గారు. ధరణి మాటలు విన్న చరిష్మాకు అరికాలమంట నడినెత్తికెక్కింది. నీ మొగుడు నా చుట్టూ తిరిగాడు, నాతో లైఫ్ షేర్ చేసుకున్నాడు, నిన్ను పెళ్లి చేసుకున్నాడు, తప్పక ఏమీ అడగలేవు కదా నల్ల మొహం దానివి అని పెళ్లి చేసుకున్నాడు. పెళ్ళి కాక ఇంటనై పడి ఏడుస్తున్న నీకు ఒక దేవుడిలా కనిపిస్తున్నాడా నీ మొగుడు? పిచ్చిదానా, నీ మొగుడు తిరిగిపోతువాడు, తాగుబోతువాడు. అయితే ఒక్క విషయం నిజం, ఒక మగాడిగా ఆడదానికి ఆ విషయంలో మాత్రం అద్భుతమైన సంతోషాన్ని ఇస్తాడు. ఒకవేళ అందుకు పడిపోయావా? అయినా నాకు డౌటే. నీతో గడుపుతూ నన్ను ఊహించుకుంటూ ఉంటాడు తప్ప నీ మొహం చూస్తే మూడెందుకు వస్తుంది అంటున్న చరిష్మా మాటలు స్పీకర్లో రవివర్మకు కూడా వినపడ్డాయి. ఎంతో కోపంగా ఎర్రబారింది రవివర్మ ముఖం. వద్దు అంటూ చూపుడు వేలుతో సైగ చేసింది ధరణి. మౌనం ప్రధానం అన్నట్లు నవ్వింది. నువ్వు నన్ను ఎలాంటి మాటలు అన్నా, ఎన్ని అబద్ధపు మాటలు చెప్పినా నాకు ఏ బాధ లేదు. నిజం కానీ దాని గురించి నేను అసలు భయపడను. అబద్ధానికి అల్లుకోవడం ఎక్కువే, కానీ నిజం అనేది ఆ అల్లుకునే తీగకు వేరు లాంటిది. దానికి ఆయుష్ ఎక్కువ. ఆ సంగతి నువ్వు త్వరలో తెలుసుకుంటావు. నీ సంతోషంలో నువ్వుండు, తప్పేమీ లేదు. అనవసరమైన మాటలు విని మనసు బాధ పెట్టుకోవడం అంత అవివేకం ఇంకొకటి లేదు అన్న జ్ఞానం పూర్తిగా తెలిసిన దాన్ని నేను. అందువల్ల నీ అనవసరమైన మాటలు వల్ల నా మనసులో ఆవగింజంత బాధ లేదు అని ఖచ్చితంగా చెబుతాను. నా భర్త పరిపూర్ణమైన తన మనసులో చోటిచ్చారు. ఆయన ఎంత అందగాడో అంతే అందమైన మనసు కలిగినవారు. అటువంటి దేవుడి మనసులో నాకు చోటు ఉండడం అనేది నేను అదృష్టంగా భావిస్తాను. అయితే మా వారు కూడా నన్ను దేవతతోనే పోలుస్తారు. నిజమే, మరి ఒక దేవుడి మనసులో స్థానం సంపాదించుకునే అంత హక్కు కలిగిన వారు ఎవరుంటారు? కేవలం ఆయన భార్య కాగలిగిన అదృష్టం ఆ దేవతకే ఉంటుంది. విష్ణుమూర్తి గుండెల్లో లక్ష్మీదేవుల స్థిర నివాసం ఏర్పరచుకున్నాను. ఎవరో నిందలు నమ్మి ఆ హృదయాన్ని వదిలి పారిపోయే అంత పిరికిదాన్ని మాత్రం కాదు. భూదేవి అంత ఓర్పు ఉంది, శ్రీదేవి అంత నేర్పు ఉంది. అందువల్ల నన్ను ఏమాత్రం నీ మాటలతో ఇబ్బంది పెట్టలేదు. చూడు చరిష్మా, ఇప్పుడు నా మాటలు నీకు ఇబ్బంది పెట్టి ఉంటాయేమో పాపం. వెంటనే నీ పక్కన ఉంటే ఒక గ్లాస్ మంచినీళ్ళు తాగు అంటూ నవ్వింది పక్కపక్క కావాలనే ధరణి. ఈ దెయ్య మొహం దానికి అసలు బాధ అనేదే లేదా, సిగ్గు కూడా లేదా? ఎందుకు ఎన్ని మాటలన్నా కూడా కనీసం కాస్త బాధపడదు. ఇంకా రెచ్చిపోతోంది. దీన్ని ఎలా తప్పించాలి అన్న ఆలోచనతో వివేకం మర్చిపోయింది చరిష్మా. నిన్ను నాశనం చేయడమే నా ప్రథమ కర్తవ్యం. రవివర్మ నాకు దక్కకపోయినా పర్వాలేదు, కానీ నువ్వు మాత్రం రవివర్మ భార్యగా మాత్రం ఉండడానికి ఎంత మాత్రం నేను తట్టుకోలేను. అందుకోసం ఎలాంటి ప్రయత్నమైనా చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను అంటూ కోపంతో ఊగిపోతూ అనకూడని మాటలన్నీ అంటూ ఉన్నది చరిష్మా. ధరణి ఆ మాటలన్నీ రికార్డ్ చేస్తుంది. ఎంతైనా అడ్వకేట్ కదా, ఆ తెలివి ఉండాలి మరి. అవతలి వారిని మాటలతో అటు తిప్పి ఇటు తిప్పి వారిలోని నిజాన్ని బయటకు రప్పించే తెలివైన లాయర్కే సొంతం. ధరణిని చూసి ఆశ్చర్యపోతున్నాడు రవివర్మ. ఎంత తెలివున్నా, ఎంత చదువు ఉన్నా కూడా తన భర్తతో వేరొకరికి సంబంధం ఉంది అని ఒక ఆడదాని నోటి వెంట ఆ మాటలు విన్నాం. ఏ ఆడది కూడా భరించలేదు నిజానికి. కానీ ధరణి నిజంగా ధరణిమాత. నాకే కళ్ళల్లో నీళ్లు వచ్చినా ఆ మాటలకు ఆమెలో కొంచెం కూడా చలనం లేకుండా నవ్వుతూ మాట్లాడుతుంది. అంతే, భూమాత ఓర్పు ఆమెలో నిండిపోయింది. భగవంతుడు అందుకే ధరణిని నాకు కనిపించేలా చేశాడు. నా అదృష్టం కొద్దీ నా మనసులో ఆమెకు స్థానం కల్పించాడు. అందుకే మా అమ్మకు నచ్చింది. అమ్మలాంటి మంచి వ్యక్తిత్వం ఉన్న ఒక శ్రీమూర్తికి నచ్చింది ధరణి. అవును, ప్రేమ కలిగిన కన్న తల్లిదండ్రులు తమ బిడ్డలకు తగిన జీవిత భాగస్వామిని ఎంపిక చేయడంలో చాలా జాగ్రత్త తీసుకుంటారు. వారి భవిష్యత్తులో కూడా సుఖంగా ఉండేలాగా అవతల వ్యక్తి పట్ల నమ్మకం వచ్చాకే నిర్ణయం తీసుకుంటారు. అలాంటి నిర్ణయం తీసుకున్న అమ్మ ఎంతో గొప్పది అని అలాగే చూస్తున్నాడు ధరణి వైపు. ఏ మాటకు కూడా
తొట్రుపడకుండా, ఏ మాటకు కోపం తెచ్చుకోకుండా సమర్థవంతంగా మాట్లాడుతున్న ధరణి వైపు చూసి, నేను చాలా నేర్చుకోవాలి జీవితంలో. చిన్న మాట అంటే భరించేవాడిని కాదు నేను. ఈ విధమైన మాటలు నేను భరించలేక ఏదేదో మాట్లాడేవాడిని. కానీ ధరణి నన్ను తన తెలివితో నియంత్రణలో ఉంచి అవతలి వైపు మనిషి మాటలు గట్టు దాటేలా చేసింది. ధరణిని చూస్తుంటే రాబోయే కాలంలో ఒక గొప్ప క్రిమినల్ లాయర్గా ఎదిగే అంత సమర్థవంతురాలు అని నిర్ధారణకు వచ్చాడు రవివర్మ. రవివర్మను ఏమాత్రం కూడా ఆలోచించవద్దు అన్నట్లు నవ్వుతూ సైగ చేస్తూ మాట్లాడుతూ ఉంది ధరణి. నా కూతురు నీ మొగుడికి నాకు పుట్టింది అన్నా కూడా నీకు సిగ్గు కలగడం లేదా? లేక నువ్వు కూడా డబ్బు కోసమే కోరుకుంటున్నావా రవివర్మను అంటూ హేళనగా మాట్లాడింది చరిష్మా. వెరీ గుడ్, ఇప్పుడు పాయింట్కి వచ్చావు చరిష్మా. నువ్వు కూడా డబ్బు కోసం ఆయనని కోరుకుంటున్నావా అన్న ప్రశ్న మంచి ప్రశ్న. అంటే నువ్వు కోరుకుంటున్నావు ఆయన డబ్బుని. ఆయనతో సిగ్గు లేకుండా వ్యవహారం గడపాలి అనుకున్నావు. ఆయన ఒప్పుకోకపోయేసరికి ఇటువంటి నాటకాలు ఆడుతున్నావు. నీ నాటకాలు ఈ ధరణి వర్మ దగ్గర కుదరవు అంటూ గట్టిగా చెప్పింది ధరణి. నిన్ను చంపేయాలన్నంత కోపంగా ఉంది నాకు అంటూ ఆవేశపడిపోతున్న చరిష్మా మాటలకు పైకి లేచి ఫోన్ తీసుకోబోయాడు రవివర్మ. వద్దు అంటూ అభయహస్తంలా చెయ్యి ఎత్తి ధరణి భర్తను ఆపేసింది నవ్వుతూ. నన్ను చంపాలి అంటే నువ్వు ఇక్కడికి రావాలి కదా, ధైర్యంగా తొందరగా రా. ఎవరికి ఎటువంటి పరిస్థితి వస్తుందో చూద్దాం. నువ్వు నన్ను చంపాలి అనుకుంటే ఈ వసుంధరా నిలయాన్ని దాటాలి, మా రాజశేఖర నిలయాన్ని దాటాలి. ఇవన్నీ దాటుకొని నువ్వు నన్ను చంపగలిగిన రోజు ఒకటి ఉంది అంటే ఆ రోజు నువ్వు ఉండేది జైలు గోడల వెనకే అని నేను అనుకుంటున్నాను అంటూ పకపకా నవ్వేసింది ధరణి. అతి ఆవేశంగా మాట్లాడుతూ ఉన్నది చరిష్మా. ఏ మాటలు రికార్డు చేయాలో అవే రికార్డ్ చేస్తుంది ధరణి. సాధన వచ్చి ఏమిటి నువ్వు చేస్తున్న పని, ఎందుకు అలా రెచ్చిపోతూనే మాట్లాడుతున్నావు అంటూ ఫోన్ ఆఫ్ చేసింది. వాడు నిన్ను మోసం చేశాడు అంటే ఎవరు నమ్మరు. ఆఖరికి నా భర్త కూడా నమ్మడం లేదు. నిన్ను మోసం చేసిన వాడికి భార్యగా వచ్చిన ఆ నల్ల మొహంది నమ్మడం లేదు. నిజం చెప్పవే, అసలేం జరిగింది? ఈ బిడ్డకు తండ్రి ఎవరు అంటూ నిలదీసింది సాధన కోపంతో. అక్క, నన్ను నువ్వు నమ్మలేవా అంటూ దొంగ ఏడుపు ఏడ్చింది చరిష్మా. అంతే, కరిగి కన్నీరయింది సాధన. ఒక గొప్ప ఇంట్లో ఆడపుట్టుక పుట్టి గొప్ప ఇంటి వాడితో మోసపోయి తండ్రి లేని ఒక పాపకు తల్లిగా మారిన నిన్ను చూస్తూ ఉంటే నా ప్రాణం తరుక్కుపోతుంది. నీకోసం ఏదైనా చేయడానికి నేను సిద్ధం అన్నది సాధన. చిన్నప్పటి నుండి చెల్లెలు ఏడ్చినా చూడలేదు. అందుకే మోడలింగ్లోకి చెల్లెలు వెళ్ళినా కూడా తనకు ఇష్టం లేకపోయినా కూడా చెల్లెలి కోసం ఒప్పుకుంది. సాధన కోపిష్టి మనిషే కానీ చెడ్డ మనిషి మాత్రం కాదు. చరిష్మా తను అనుకున్నది సాధించాలి అంటే తనను తాను అర్పించుకుని అంత అవివేకి. ఇంతలో పాప ఏడుస్తూ వచ్చింది. చందనం బొమ్మ లాంటి అందమైన పాప అని బాధగా కళ్ళనీళ్లు పెట్టుకుంది సాధన. పాప వైపు చూస్తూ మోహన్ వర్మ భోజనానికి వచ్చాడు. జరిగిన విషయం మొత్తం చెప్పింది సాధన. మీరు కూడా సహాయం చేయవలసి ఉంటుంది. ఆ బిడ్డకు తండ్రి ఎవరో తెలుసుకోవాలి. నా చెల్లెలు జీవితాన్ని బాగు చేయాలి. నా మీద నమ్మకంతో నా ఇంట్లో ఉన్న నా చెల్లికి మీ తమ్ముడి వల్ల ఇంత అన్యాయం జరగడం నేను భరించలేను అంటూ బాధపడింది సాధన. వాడేమన్నా మా అమ్మకు పుట్టినవాడా ఏమిటి? వాడిని నేనెందుకు వెనకేసుకొస్తాను? కాకుంటే ఆడది పబ్లిక్గా అలా కోర్టు దాకా వెళ్తానంటే ఆమె పరువు ప్రతిష్ట చూసుకోవాలి. రేపు జీవితంలో ఆమెకు ఒక తోడు దొరకాలంటే ఎలా అంటూ కోపంగా చూశాడు మోహన్. అదంతా నాకు అనవసరం. నా చెల్లెలు కోర్టులో కేసు పెడుతుంది, దానికి తగ్గ సాక్ష్యాలన్నీ సేకరించింది అంటూ కోపంగా చెప్పింది సాధన. ఆడవాళ్ళు హద్దుల్లో ఉండడం చాలా మంచిదంటారు పెద్దలు. హద్దు దాటి బయట వెళ్తాను అంటే అది మీ ఇష్టం. తర్వాత పరువు పోయింది అంటూ బాధపడితే నేను చేసేది ఏమీ లేదు అన్నాడు మోహన్. ఒకవేళ కేసు గెలిచి రవివర్మకు భార్య కాగలిగితే మంచిదే కదా అన్నది సాధన. ఆ నల్ల రాక్షసి పడుకున్న పక్క మీద నేనెలా పడుకుంటాను? నాకేం అక్కర్లేదు. రవివర్మతో పెళ్లి కాదు నేను కోరుకునేది. నా బిడ్డకు రావాల్సిన ఆస్తి, నాకు చేసిన మోసానికి తగిన భరణం అంటూ కోపంగా మాట్లాడి పైకి తన గదిలోకి వెళ్ళిపోయింది చరిష్మా.
పాప సాధన దగ్గరే ఉండిపోయింది. కనీసం పాపను పట్టించుకొని పెంచలేదు చరిష్మా. పాప పనులు తనే చూసుకుంటుంది సాధన. తల్లి లేకపోయినా ఉండగలదు, కానీ పెద్దమ్మ లేకపోతే ఉండలేదు పాప. సాధన పాప లక్కీని తన ఒడిలో కూర్చోబెట్టుకుంది. ప్రేమగా పాప వైపు చూసి నవ్వుతూ ఉంది. పెద్దమ్మ, నేను నీ దగ్గరే ఉంటాను, ఎక్కడికి వెళ్ళను. మమ్మీ ఏదేదో చెబుతుంది నాకు అంటూ వచ్చిరాని మాటలతో బెంగగా చెబుతుంది లక్కీ. లక్కీ, నువ్వు నా బిడ్డవమ్మా, నిన్ను ఎక్కడికి పంపించను, ఎవరి దగ్గరికి పంపించను, సరేనా అంటూ పాపను ముద్దు పెట్టుకుంది సాధన. మీ అమ్మని కూడా ఒక బిడ్డలాగా పెంచాను చిన్న చేతులతో. ఆ రోజుల్లో ఇప్పుడు నిన్ను పెంచాల్సిన పరిస్థితి వచ్చింది. అయ్యో మయంలో ఒకసారి జరిగిపోయిన గతం కళ్ళ ముందు వచ్చింది. సింధు మోడల్గా చరిష్మాగా మారిన తర్వాత కొన్ని విషయాలకు అదుపులో ఉండాలి అంటూ మందలించేది సాధన. అప్పుడప్పుడు డ్రింక్ చేసేది చరిష్మా. ఒక్కోసారి ఇంటికొచ్చేది కాదు. నిజానికి రవివర్మ అసలైన దోషి అవునో కాదు తనకు తెలీదు, కానీ చెల్లెలంటే తనకు ప్రాణం. దాని జీవితం ఎంతో బాగుండాలి అనుకొని తన దగ్గరే ఉంచుకొని కాలేజీలో చేర్పించాలి అనుకుంటే ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్లోనే చదువు ఆపేసి మోడలింగ్పై దృష్టి పెట్టింది. ఆ తర్వాత బెంగళూరులోనే వ్యాపారంలో ఉంటున్న రవివర్మ అంటే ఇష్టంగా ఉన్నట్లు అనిపించేది. రవివర్మ మరిది గారు అవడంతో తాను చాలా గౌరవించేది రవివర్మను. అత్తగారులు వేరైనా కూడా ఆ గౌరవం అలాగే ఉండేది సాధనకు. కానీ రవివర్మ ఏనాడు కూడా వారి ఇంట్లో ఉండడానికి ఇష్టపడేవాడు కాదు. ఆయన వేరేగా ఉండేవారు, ముభావంగా ఉన్నట్లు కనిపించేవాడు. ఇక మోహన్ వర్మ రవివర్మ ఇద్దరు చక్కగా మాట్లాడుకోవడం ఎప్పుడూ చూడలేదు సాధన. దానికి కారణం ఆస్తి గొడవ కావచ్చు. అనురాధ తన ఆడపడుచు అన్నయ్య రాధాకృష్ణ గారు కూడా చాలా గౌరవంగా ఉండేవారు. కానీ రవివర్మను తన తమ్ముడిగా మనస్ఫూర్తిగా అంగీకరించే వాళ్ళు కాదు అనురాధ, మోహన్ వర్మ. ఆ విషయానికి రాధాకృష్ణ అన్నయ్య తన భర్తను ఆడపడుచును వందలించేవారు. ఆ తర్వాత అనురాధ రవివర్మను బాగానే చూసేది. అవన్నీ తీసి పక్కన పెడితే రవివర్మ ఫ్రెండ్, అతని బిజినెస్లన్నీ చూసుకునేవాడు. అతనితో చరిష్మా అంత చనువుగా ఉంటే మందలించేది సాధన. ఎంత మందలించినా, ఎంత అదుపులో పెట్టాలి అన్నా ఎవరికి వారికి తమ జీవితాన్ని మంచిగా మలుచుకోవాలి అన్న ఆలోచన ఉండాలి కదా. ఆనందంగా రోజులు జరుగుతున్న సమయంలో చరిష్మా గర్భవతి అని తెలిసింది. ఎవరు అని ప్రశ్నిస్తే ముందు చెప్పలేదు. ఆ తర్వాత హాస్పిటల్కి వెళ్ళి అబార్షన్ చేయమని కోరింది. 4th మంత్ దాటిపోయింది. అబార్షన్ స్టేజీలో లేదు. హాస్పిటల్స్లో కొన్ని రూల్స్ ఉన్నాయి. ఇటువంటి పనులు మేము చేయము, ఒకవేళ బయటకు వచ్చినా అతి పెద్ద కేసు అవుతుంది అని డాక్టర్లు చెప్పడంతో తప్పక భరించింది చరిష్మా. లోపలే ఉంటూ ఉండేది, మూడీగా ఉండేది. కొన్ని రోజులు ఎవరు అని ఎంత బతిమలినా చెప్పేది కాదు. ఆ తర్వాత ఒకరోజు సాధన, నిజం చెప్పవే, ఎవరు నా దగ్గరికి వచ్చావు? ఆస్తులున్నాయి కానీ పెద్దవాళ్ళ అండదండ మనకు లేదు. మనం ఒకరికి ఒకరం అండగా ఉండాలి. చెప్పమ్మా, ఎవరు నిన్ను మోసం చేసింది అంటూ ఏడుస్తూ అడిగిన అక్కకు రవివర్మ పేరు చెప్పింది చరిష్మా. రవివర్మ నమ్మలేని విషయం అని మనసులో అనుకున్నా, అయితే అత్తయ్య గారి వాళ్ళని కలిసి అడుగుదాము, పెళ్లి జరిపిస్తే సమస్య తీరిపోతుంది అన్నది సాధన. అతను నన్ను ప్రేమించడం లేదు అంటున్నాడు అక్క అన్నది చరిష్మా. మరి ఇలా ఎలా అంటూ బాధగా తల కొట్టుకుంది సాధన. ప్రేమెందుకక్క, ఆడమగ కలవడానికి అంటున్న చరిష్మా వైపు హద్దు మీరి పోయింది. ఆడవాళ్ళు అదుపు ఆజ్ఞలో ఉండాలి అంటారు. అందుకే మోడలింగ్ అనే ఫీల్డ్లోకి వెళ్ళినప్పుడు కొన్ని పరిచయాలు ఏర్పడుతూ ఇటువంటివి అర్థం పర్థం లేని మాటలు కూడా మాట్లాడేస్తారు చాలా తేలికగా. కానీ చరిష్మా మోడలింగ్లోకి వెళ్లకుండా చేయలేకపోయింది. తను అంత భయం చెప్పలేకపోయింది. చివరికి చరిష్మా జీవితం ఇలా అయిపోయింది. తరువాత ఏం జరిగింది అనేది నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.